11 కేసులు వెంట తరుముతుంటే జగన్ ఆందోళనల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి దేవినేని. ఏం ఉద్ధరించడానికి జగన్ ధర్నా చేస్తున్నారంటూ ప్రశ్నించారాయన. అవినీతిపరుడు కాబట్టే ఆయన్ని ప్రజలు ఓడించారని, అయినా ధర్నాల పేరుతో జగన్ ఊరేగుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ ఎప్పటికీ సీఎం కాడని, ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ప్రజా రాజధానిని పూర్తి చేస్తామన్నారు మంత్రి దేవినేని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ భూములను జప్తు చేస్తా ఉంటే అవి కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఆ భూముల్ని మళ్ళీ ఎలా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలని మేము ఏ బిల్లులు పెట్టాలా అసెంబ్లీలోని మేము చట్టాలు ఎత్తుకుంటున్నాం. వ్యాన్ పిక్ భూములు కానీ, లేపాక్షి భూములు కానీ, లేకపోతే ఫార్మాస్యూటికల్ కింద నీ ఎమ్మెల్యేలు ఇవాళ నీ పక్కన ఉన్న నాయకులు కొట్టేసిన భూములు కానీ 1,00,000 ఎకరాలు ఉన్నాయి. 11 సిబిఐ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో నువ్వు ముద్దాయివి. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసులు వాయిదా జరుగుతూ ఉంటే ప్రతి శుక్రవారం కూడా నువ్వు కోర్టులో హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై. నీ బతుకిది. ఏమైనా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నీ బతుకిది. నువ్వా మా నాయకుడిని విమర్శించేది? నువ్వా మా నాయకుడిని విమర్శించేది? నువ్వా మా నాయకుడిని విమర్శించేది? 33,000 ఎకరాలు భూ సమీకరణ కింద రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రాంత ప్రజలు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇస్తే పగటి కళ్ళగా అంటున్నాడు. పగటి కళ్ళగా అంటున్నాడు, పెట్టల దొరలాగా.